మరొకసారి ఈ సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి ప్రభా మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. మరొకసారి మేము ఎందుకు ఇలాగ కూడుకున్నామో, ఎందుకు నేను ప్రార్థిస్తున్నామో మా యొక్క హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ప్రభా, ఈ సమయంలో నీ దాసులు ప్రభా మరి ప్రవీణ్ ప్రగడాల గారి విషయంలో మరి వారికి మేము సమానుభూతి తెలియజేయడానికి మా యొక్క యలమంచిలి మండలంలో ఉన్న దైవ సేవకులందరూ కూడా మరి దైవ సేవకురాలు అనేక మంది వచ్చారు ప్రభా, వారందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని ఆశీర్వాదకరముగా మహిమకరముగా దీవెనకరముగా మీరు జరిగించి నీ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు పొందుకోనండి. మరి ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క కుటుంబానికి బిడ్డలకు వాదార్పును నెమ్మదిని మీరు దయచేయమని వారి కుటుంబం గురించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా మా ప్రార్థన ఆలకించండి, మా ప్రార్థనకు సహాయం దయచేయండి. సేవకులమైన మేమందరం కూడా నీ సన్నిధానంలో చేరి నేను స్తుతించేవారుగా నేను ఆరాధించేవారుగా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ సన్నిధి ఉంచమని యేసు నామమును అడుగుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అది జరిగినటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక మనం యూట్యూబ్లో వాట్సాప్లో ఎక్కువ మనం చూస్తూనే ఉన్నాం. మరి మనం చెప్పేదానికంటే ఎక్కువగా చూసాము విన్నాం కనుక దీని మీద ఒకరిద్దరు మాత్రమే కూలంకషంగా కాకుండా క్లుప్తంగా మనం ఎందుకు గ్యాదర్ అయ్యానటువంటి విషయాన్ని తెలియజేసిన తర్వాత మరి మా మేడపాటి సెంటర్ నందు మనం అందరం కూడా ప్రభువు నందు నిద్రించినటువంటి ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మన ప్రభుత్వాన్ని కూడా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క మృతి ఉన్నదో దాని మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. దాన్ని నివృత్తి చేసి మరి పోస్ట్ మార్టం రిపోర్టు మరి ద్వారా ఆ విషయాన్ని తెలియజేయండి అని చెప్పేసి మరి మన క్రైస్తవ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు అనేక మంది మరి ప్రభుత్వాన్ని పోలీసు వారిని కూడా అడుగుతూ ఉన్నారు. కనుక ఆ పోస్ట్ మార్టం రిపోర్టు ఇంకా పూర్తిగా రావాల్సి ఉన్నది. నిన్న మరి ఆ రేంజ్ ఐజీ గారు అలాగే ఎస్పీ గారు ఆ పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది కానీ దాంట్లో క్లారిటీ లేదు. ఇంకా పూర్తి ఆ విచారణ కొరకు ఇంకా పైకి పంపించాం. కొన్ని విషయాలు ఇంకా తెలియచేయాలి. ఆ తెలియచేసిన తర్వాత మరి పోస్ట్ మార్టం రిపోర్టును మీకు బహిర్గతం చేస్తామని చెప్తూనే దాంట్లో ఒక మరి వాళ్ళ బాబా వ్యక్తీకరణ చెప్పారు. ఏంటంటే ఇది కొంచెం యాక్సిడెంటల్గానే ఉంది అని చెప్తూనే మాకు కూడా మళ్ళీ రెండో మాటగా మాకు కూడా అనుబంధం ఉందని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మరి ఆ పూర్తి పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత అది ఎలా జరిగిందనేది మరి మనకు తెలియచేయాలని మనం ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం కేవలం ఒక నిరసన శాంతి ర్యాలీ మాత్రమే. ఏ విధమైనటువంటి వివాదాస్పదమైనటువంటి స్లోగన్ చెప్పడానికి అవకాశం లేదు. కనుక మరి మన మధ్యన ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో ఈ సాయంకాల సమయంలో ఈ ప్రాంతానికి విచ్చేసిన దేవుని బిడ్డలైన వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నాను. మనందరికీ తెలిసినట్లుగా 25వ తేదీ ఉదయకాల సమయం మనందరికీ కూడా చాలా విచారకరమైన వార్త ఒకటి తెలిసింది. అదే ప్రపంచవ్యాప్తంగా దేవుని వాక్యమును వినిపింపచేస్తున్నటువంటి యవ్వన దైవ సేవకుడు ప్రవీణ్ పగడాల గారు ఆకస్మిక మరణం ఎవరికైనా వస్తుంది. మనందరికీ తెలుసు. క్రైస్తవులకున్న నిరీక్షణ కూడా మరణానికి భయపడిపోయేది కూడా కాదు. మరణంతో మన జీవితం ముగిస్తామని కూడా మనకేమీ కూడా అనుకునే వారము కాదు. మరణమునికి మించిన జీవితమే మనకు ఉందనే గొప్ప నిరీక్షణ మనకుంది. కానీ మరణించిన విధానమే ఈరోజు క్రైస్తవులందరినీ కూడా తొలిచివేస్తూ ఉంది. వారు ఒకవేళ కరెక్ట్గా యాక్సిడెంట్ ద్వారానే మరణించారైతే తగిన సాక్ష్యాధారాల ద్వారా అది క్లారిటీగా ప్రభుత్వం తెలియచేసి ఉండుంటే కనుక చాలా నెమ్మదిగా క్రైస్తవులు అందరూ ఉండేవారు. ఒకవేళ అది వేరే విధంగా జరిగి ఉండుంటే ఖచ్చితంగా వారెవరో గుర్తిస్తే కనుక ప్రభుత్వాల మీద ఇంకా ప్రగాఢమైనటువంటి విశ్వాసం కలిగేది. గనుక వారి గురించి మాత్రమే కాదు, ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా అభద్రతా భావం కలగకుండా ఈ ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించాలి. గనుక
వారికి సంఘీభావాన్ని తెలియచేస్తూ ప్రవీణ్ ప్రగడాల గారి కుటుంబానికి మేమందరం కూడా వారి కొరకు ప్రార్థించేవారిగా ఉన్నామని, తోటి క్రైస్తవ సోదరులుగా వారి కొరకు ప్రార్థించడానికి ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణాల్లో ఇలా ముందుకు వస్తూ ఉన్నాం గనుక మన మేడపాడు యలమంచిలి మండలం పక్షముగా సేవకులైన మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది గనుక ఆ కుటుంబం యొక్క ఆదరణ కొరకు పరిచర్య వారి సతీమణి గారి జెసిక గారి ద్వారా ఇంకా అద్భుతంగా జరిగినట్లుగాను, ప్రభుత్వాలు ఒకరిని ఒకలాగునా ఒకరిని మరొకలా చూసే విధంగా కాకుండా న్యాయంగా పరిపాలన చేసేవారని ప్రగాఢ నమ్మకం కలిగినట్లుగా మన పరిపాలకులు ఉండాలని మేము కోరుకుంటా ఉన్నాం. అలాగున్న పరిపాలకుల కొరకు, దేశ నాయకుల కొరకు ఖచ్చితంగా ప్రతి సంఘంలో ప్రార్థనలు జరుగుతాయి. దేవుడు అలాగున్న మన నాయకులను కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించే వారిగా దేవుడే చేయునుగాక. ఆమేన్. సమయంలో మన మధ్య ఉన్నటువంటి హానోక్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. రండి. మా పరమ తండ్రి, నీ ఘననామానికి వందనాలు, స్తోత్రాలు. మాకు అత్యంత ప్రియులు ఆయన పగడాల నవీన్ వారి యొక్క పరిస్థితులను నీ ఉన్నతమైన సన్నిధానంలో మేము అనుదినము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ప్రభా, నీ దాసునికి జరిగినటువంటి పరిస్థితులను వెరిగిన దేవుడవు నాయన, నువ్వు పక్షపాతివి కాదు కనుక ఆ కుటుంబానికి ఆదరణ కలిగించి ప్రభా, ఏ రీతిగా నీ దాసుని కొరకు ఆ దినము ఎవరైతే ప్రభా ఏమి చేయదలిచి ఉంచి చేశారో, లేక అది యాక్సిడెంటో సమస్తాన్ని చూచిన దేవుడు కనుక నీ సేవకులమైన మేమందరము ఈ దాసుల పక్షముగా నాయన నిరసన తెలియచేస్తూ ఉండగా యథార్థ వాస్తవాలను బయటకు తీసుకుని రావడానికి నాయన నాయకులకును ప్రభుత్వానికి ప్రభా అధికారులకును చేసినటువంటి డాక్టర్స్కును మంచి సహృదయాన్ని దయచేసి నాయన మాకందరికి కూడా ఒక మంచి సహాయం చేసే దేవుడు నీవు ఉన్నావు గనుక అది బయలుపరచమని ప్రార్థన చేస్తూ ఈ నిరసన కార్యక్రమం విజయవంతంగా కొనసాగించమని యేసు నామములో ప్రార్థించి మీకు అప్పగించుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి టిఎన్ఆర్ గారు కూడా ఒక 2 నిమిషాలు, తర్వాత వెల్సన్ బాబు. మరి ఈరోజు అలమంచిలి మండలం పాస్టర్ ఫెలోషిప్ అలాగే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అలమంచిలి బ్రాంచ్ పక్షంగా మండలంలో ఉన్నటువంటి దైవజనులందరూ కూడా ఈరోజు మన సహోదరులు మనకి ఎంతో ఆప్తులైనటువంటి దైవజనుల్ని ఈరోజు మనం కోల్పోయి ఉన్నాం. సహోదరులు ప్రవీణ్ పగడాల గారి వారి యొక్క అకాల మరణం దేవుడు మరి పని చేస్తున్న సమయంలో వారికి ఈ రీతిగా జరగటం యావత్తు క్రైస్తవ ప్రజలందరూ కూడా, క్రైస్తవ సమాజమంతయు ఆయన మరణం వెనకాల మరి దాగి ఉన్నటువంటి అపోహలను సృష్టించి ఆయనపై నిందలు మోపి రకరకాల పరిస్థితుల్లో ఈ రోజు వరకు పోస్ట్ మార్టం కూడా రాకుండా ఎన్ని రకాల కల్పితాలు కల్పిస్తున్నారు. ప్రభుత్వం వారు స్పందించి మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మరి ప్రత్యేకమైన యాక్షన్ తీసుకుని ఇది సిబిఐ కూడా అప్పచెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రభుత్వము న్యాయం చేయాలి. మరి మనుషులందరూ ఇక్కడ ఈ యొక్క రాజ్యాంగ పరిధిలోనే ఉన్నారు. ఒక వర్గానికి లేకపోతే ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు గనుక క్రైస్తవ సమాజానికి నిజాలు తెలియాలని, అలాగే మరి ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబానికి మా యలమంచిలి మండలం పాస్టర్ ఫెలోషిప్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆక్సిలరీ కమిటీ తరపున వారి కుటుంబానికి మా దేవుడ మరి సానుభూతిని తెలియజేసుకుంటూ మరి ఇక్కడ చేరవచ్చిన దైవ సేవకులు మండలంలో ఆయా సంఘాల నుండి ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుని యొక్క పరిచయంలో బహుబలంగా వాడబడి అనేక మంది ఆత్మీయ జీవితాలను వెలిగించి సత్యంను సత్యంగా ప్రకటించి మనందరికీ కూడా అనగా క్రైస్తవ సమాజానికి ఒక మాదిరిని, ఒక మార్గాన్ని, ఒక బలాన్ని, ఒక ధైర్యాన్ని, నేనున్నానంటూ ఒక నిశ్చయితను కూడా మరి క్రైస్తవ యాజకులకు అందరికీ కల్పిస్తూ మన ముందు ప్రయాణం చేసిన మన ప్రవీణ్ పగడాల వారికి ముఖ్యంగా ఈ యొక్క
యలమంచిలి పాస్టర్ ఫిరోజ్ తరపున బిఎస్ఐ తరపున ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాం. అలాగే జెస్సికా వారి కుటుంబాన్ని దేవుడు ఆదరించి బలపరిచి మరింత రెట్టింపైన దేవుని యొక్క పరిచర్యలో కొనసాగాలని ఆశపడుతూ ఈ సమయంలో మరి క్రైస్తవ సమాజం గురించి మరి మాకంటే ముందుగా బిడ్డలు మాట్లాడి ఉన్నారు. మరి శాంసన్ గారు చెప్పిన రీతిగా మరి ఆయన యొక్క మరణము దాని తర్వాత చర్యలన్నీ కూడా క్రైస్తవ సమాజానికి చాలా అనుమానాస్పదమైన మరి విషయాలు జరుగుతూ ఉన్నాయి మాటల ద్వారా, మీడియా ద్వారా. సో మన ప్రభుత్వాన్ని మనం కోరేది ఒకటే, సత్యాన్ని సత్యంగా ఉన్నది ఉన్నట్టుగా క్రైస్తవ సమాజానికి మీరు తెలియజేసినట్లయితే కొన్ని సంవత్సరాలు మరి సత్యము నిలబెట్టే ప్రభుత్వాలుగా మీరు ఉంటారని ఆశపడుతున్నాం. అలాగే మరి క్రైస్తవ బిడ్డలకు కూడా ఈ ప్రభుత్వం వారు రక్షణ కల్పించాలి. సంఘంలో, సమాజంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ రోజు రోజు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఆ సోషల్ యాంటీ ఎలిమెంట్స్ కూడా మరి ప్రభుత్వం వారు వారి యొక్క పరిధిలో ఉండేటట్లుగా మరి ప్రభుత్వం వారి యొక్క స్వాధీనం ఉండే మరి యొక్క అధికారుల ద్వారా చర్యలు తీసుకోవాలని, ఆ రోజున జరుగుతున్న దాని కొరకై మరి ప్రభుత్వం వారు మరి నిగ్గు తేల్చి మరి మమ్మల్ని అందరినీ కూడా ఆనందింపజేసి ఆ యొక్క కుటుంబాన్ని ఆదరించాలని కోరుకుంటూ మరి ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి ఆ కుటుంబాన్ని ఆదరించునుగాక. జోహార్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల. జోహార్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల. జోహార్. జోహార్ క్రీస్తు హతసాక్షులకు. జోహార్. జోహార్ క్రీస్తు హతసాక్షులకు. జోహార్. ప్రభువా, ప్రత్యేకముగా వారి మృతిపై కలిగినటువంటి ఆయన విషయాలను ప్రభుత్వం వద్ద నుండి ఆయన మాకు అన్ని న్యాయపరమైన రీతిలో ప్రభువా సహాయం చేయండి. ప్రభువా, మీ కృప మాకు దయచేయండి. ప్రభువా, ప్రత్యేకంగా ఈ శాంతియుతమైనటువంటి గాలిలో పాలు పండుగ పొందిన దైవ జనాంగమంతటికి నీ కృప అనుగ్రహించండి. ప్రభువా, నీ కృప దయచేయండి. నీ దాసునిక పరిచర్యను తన కుటుంబాన్ని మీరు బలపరచండి. ప్రభువా, మరింత ఆశతో ప్రభువా వెనుకంజ వేయకుండా ముందుకు కొనసాగినట్లుగా మీ ఆత్మ బలముతో, మీ శక్తితో మీ పరిచర్య వారందరూ కొనసాగించినట్లుగాను మేమందరము కూడా ఈ లోకమునకు, మరణమునకు భయపడక సులువైనటువంటి మిమ్మల్ని ప్రకటించుటకు మేమందరము నాయన పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో సాగిపోవటకు మాకందరికి నీ సహాయం చేయమని ఈ యొక్క కార్యమంతటిని ఈ నామ మహిమార్థమై జరిగించి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. జోహార్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల. జోహార్. జోహార్ క్రీస్తు హతసాక్షులకు. జోహార్. జోహార్ క్రీస్తు హతసాక్షులకు. జోహార్. అరికట్టాలి, క్రైస్తవులపై దాడి చేసేటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. క్రైస్తవులపై దాడి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. క్రైస్తవులపై దాడి చేసే వారిపై చర్యలు తీసుకోవాలి. మేము భారతీయులం, మాది భారతదేశం. మేము భారతీయులం, మాది భారతదేశం. మేము భారతీయులం, మాది భారతదేశం. మేము భారతీయులం, మాది భారతదేశం. కాపాడుకోవాలి. క్రైస్తవ సేవకుల పక్షంగా ఈ రోజు ఒక అప్పీల్
విన్నపాన్ని తీసుకొస్తా ఉన్నాం. గడిచిన 5 రోజుల క్రితం ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి క్రైస్తవ సేవకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మన రాజమండ్రి ప్రాంతంలో కొంతూరు హైవే దగ్గర అనుమానాస్పదంగా ఆయన మృతి చెందడం జరిగింది. అది ప్రమాదం జరిగిందా లేక ఎవరైనా ఆయనను ఉద్దేశపూర్వకంగా హత్య చేశారా అనేటువంటి విషయం ఇంతవరకు కూడా మాకు కానీ ఆ కుటుంబానికి కానీ తెలియలేదు. మరి ఆ విషయాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయాలని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని, ఒకవేళ అది ఏదైనా కుట్రపూరిత హత్య అయితే ఆ దోషులను పట్టుకుని మరి ఆ కుటుంబానికి తగినటువంటి న్యాయం చేయాలని, మరి ఆ కుటుంబానికి ఆయన విడిచి వెళ్ళినటువంటి భార్య అలాగే బిడ్డలకు మరి ఆ దేవాది దేవుడు యేసు ప్రభు వారు ఆదరణ కలిగి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎలమంచిల మందిలో ఉన్నటువంటి దైవ సేవకులమైనటువంటి మేము అలాగే సంఘ బిడ్డల విశ్వాసులు బైబిల్ సొసైటీ అందరూ కలిసి ఈ రోజు ఈ యొక్క మేడమోడ్ సెంటర్ నందు నిరసన అలాగే శాంతియుతమైనటువంటి ర్యాలీ చేస్తా ఉన్నాం. జోహార్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల, జోహార్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల, జోహార్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, మరి ఈనాటి ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన ఎలమంచిలి మండల పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అలాగే బైబిల్ సొసైటీ వారు అలాగే సంఘ విశ్వాసులందరూ కూడా కలిసి మరి మరణించినటువంటి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ప్రవీణ్ పగడాల గారు గురించినటువంటి ఈ ఏర్పాటులో మరి ఇప్పటి వరకు అనేక మంది మాట్లాడడం జరిగింది. మనిషి మరణించటం ఏ విధంగా మరణిస్తారు? విలియం గారు మరణించిన తర్వాత మరొక జీవితం ఉందని నమ్మినటువంటి వాళ్ళే క్రైస్తవులు. మరణానికి భయపడేటువంటి వారు కారు. మరణించిన తర్వాత మరొక జీవితం ఉందని చెప్పేటువంటి వాళ్ళే దైవ సేవకులు. అలాంటి సేవకులను హత్య చేయాలి, హతమార్చాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి మరణించినటువంటి వ్యక్తి ఎలా మరణించారు? యాక్సిడెంట్ గా మరణించారా లేదా ఎవరైనా హత్య చేశారనేటువంటి అనుమానంతో అనేక దినాలుగా క్రైస్తవ సమాజాలు, క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ పెద్దలు గడిచిన 3 రోజుల నుంచి రాజమండ్రి దగ్గర నుండి, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర నుండి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో కూడా ఈ యొక్క సంఘటన బట్టి ప్రభుత్వాన్ని యథార్థముగా వాస్తవాన్ని వెలుగులోనికి తీసుకుని వచ్చి సామరస్యముగా మత కల్లోలాలు ఏమి జరగకుండా ఒక నిజాన్ని నిగ్గు తేల్చి ఒక వాస్తవాన్ని తెలియపరచాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమంగా నిరసన ప్రకటిస్తూ ఎటువంటి విద్వేషాలు లేకుండా ఎటువంటి గొడవలు జరపనటువంటి వాళ్ళు దైవ సేవకులని క్రైస్తవులని చాటి చెబుతూ కేవలం సంఘీభావాన్ని తెలియపరుస్తూ శాంతియుతంగా పోరాటం చేస్తూ ఇలాగే మా మీదకి ఎటువంటి వివాదాలు వచ్చినా ఒకవేళ హత్య చేయాలనేటువంటి ఆలోచన వచ్చినా ప్రతిఘటించేటువంటి వాళ్ళము కాము అని దేవుని కొరకు క్రీస్తు కొరకు హతసాక్షులుగా నిలిచేటువంటి వాళ్ళమని ధైర్యముగా చెప్పుతూ కేవలం న్యాయము జరిపించాలనేటువంటి ఆలోచనతో అందరము కలిసి చేస్తున్నటువంటి ఈ ర్యాలీలో మా సంఘీభావం అలాగే ప్రభుత్వం మాకు న్యాయం చేయాలి అని, అలాగే మత ఛాందసవాదంలో ఎవరైనా చంపాలనేటువంటి ఆశ కలిగినటువంటి వాళ్ళు ఉంటే అలాంటి ఆశలు కానీ అలాంటి ఏమీ పెట్టుకోకుండా మేము చావడానికి సిద్ధపడేటువంటి వాళ్ళమ్మగా అయినా నిలబడతామనేటువంటి ధైర్యాన్ని లోకానికి చాటి చెబుతూ 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు చంపుతామన్న ప్రాణాన్నిచ్చినటువంటి ఆయనకు శిష్యులుగా ఎవరినైతే మేము ప్రకటిస్తున్నామో, ఏ క్రీస్తునైతే నమ్మమని చెబుతున్నామో, ఏ క్రీస్తునైతే ప్రకటిస్తూ ఏ క్రీస్తునైతే నమ్మమని యావత్ ప్రపంచానికి తెలియపరుస్తున్నామో, ఆ సువార్తని చేతపట్టి మేము ప్రకటిస్తున్నామో ఆ క్రీస్తే హతసాక్షి అయితే ఆ క్రీస్తును నమ్మినటువంటి విశ్వసించినటువంటి అపోస్తులు కూడా
వాళ్ళు కూడా హతసాక్షులుగా నిలిచినటువంటి వాళ్ళు. ప్రారంభ శతాబ్దంలో ఉన్న క్రైస్తవ్యం, అదే క్రైస్తవ్యాన్ని, అదే పటిమను, అదే సువార్తను ధైర్యముగా ప్రకటించేటువంటి వాళ్ళం. 4 గోడల మధ్య నిలిచేటువంటి వాళ్ళం కాము. ఒక వాస్తవాన్ని, యేసుక్రీస్తును నమ్మండి, విశ్వసించండి, మరణించిన తర్వాత మరో జీవితం ఉందని చెప్పేటువంటిదే బైబిల్. అదే సువార్త. అదే సువార్తను నా అన్యజనులైనటువంటి వారికి, మాతో పాటు ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి, ప్రతి పల్లికి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి వీధికి, ప్రతి గడపకి ప్రతి ఒక్కరికి చెబుతూ మరణించిన తర్వాత మరొక జీవితం అనేది ఉన్నది, మరణించిన తర్వాత ఒక బతుకుంది, అందుకే యేసుని నమ్మండి చెబుతుంటే చంపుతానంటే చంపమని నిలిచేటువంటి వాళ్ళం. అలాంటి క్రీస్తుని నమ్మి హతసాక్షి అయినటువంటి ఆ క్రీస్తుని నమ్మిన వాళ్ళం చావుకు భయపడేటువంటి వాళ్ళం కాము. చంపేటువంటి వాళ్ళకి ఒకటే చెబుతున్నాం, రేపు కూడా నీవు చనిపోతావు. ఒకవేళ మమ్మల్ని చంపి హతసాక్షులుగా మేము అయిపోతే నీవు చంపినటువంటి నీవు ఎక్కడ పాపంలోనికి వెళ్ళి, ఎక్కడ అగ్నిలోనికి వెళ్ళి, ఎక్కడ నరకానికి వెళ్ళిపోతావో, నీ కుటుంబం నాశనం అయిపోతుందని చచ్చిపోయేటప్పుడు కూడా ప్రార్థన చేసేటువంటి వాళ్ళం. ఒకనాడు ఒరిస్సాలో ఒక సేవకుడికి తన కుటుంబాన్ని చంపేస్తే తన భార్య క్షమాభిక్షణ పెట్టింది. ఈ రోజు ప్రవీణ్ పగడాల గారిని చంపారా అని చనిపోయారా తెలియదు, కానీ ఆమె కూడా ఒకవేళ అనుమానం ఉంది, ఎవరైనా చంపి ఉంటే వారిని క్షమించమని అడిగేటువంటి మంచి గుణవతి అనేటువంటి భార్య. అలాంటి వాళ్ళు క్రైస్తవులు, అలాంటి వాళ్ళు క్రైస్తవ సేవకులు, అలాంటి వాళ్ళు క్రైస్తవ కుటుంబాలు. అలాంటి క్రైస్తవ కుటుంబాన్ని చంపాలని రోడ్డు మీద పెట్టాలని అనుకుంటే అది పొరపాటు అని ఎలుగెత్తి గొంతు చించుకొని చంపినా చస్తాము, కానీ క్రీస్తును ప్రకటిస్తూనే ఉంటాం. మా దేశం భారతదేశం, మేమంతా భారతీయులం, మనమంతా దేవుని కుమారులం, మనమంతా ఒకే తండ్రి కుమారులం. ఆ తండ్రి వద్దకే మరణించిన తర్వాత వెళ్ళేటువంటి వాళ్ళం. ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళే ప్రపంచంలో ఉన్న ప్రతి జనము, ప్రతి మనిషి. అలాంటి దేవుని నమ్మండి, క్రీస్తుని నమ్మండి. చంపాలనుకుంటే చంపండి. ఓకే, థ్యాంక్ యూ. बोलो क्रिस्त महाराज को, बोलो जोहार पास्टर प्रवीण कुमार पगडाला, जोहार पास्टर प्रवीण कुमार पगडाला, जोहार. చర్యలు తీసుకోవాలి క్రైస్తవులపై దాడి చేసే వారిపై, చర్యలు తీసుకోవాలి క్రైస్తవులపై దాడి చేసే వారిపై, చర్యలు తీసుకోవాలి. అందరికీ ఒకే న్యాయం, అందరికీ ఒకే చట్టం, అందరికీ ఒకే న్యాయం, అందరికీ ఒకే చట్టం. మేము భారతీయులు, మాది భారతదేశం, మేము భారతీయులు, మాది భారతదేశం. ఈ సమయంలో ఉన్నటువంటి మరి విలియం గారు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత ఒక చరణం, తర్వాత మరి రామారావు గారు కూడా చిన్న ప్రార్థన చేస్తారు. రండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలం నుంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే దాన దినములో నీ సన్నిధానంలో నిన్ను ఆరాధించి మరొకసారి రాత్రి నీ దాసులు మా ప్రియ సహోదరులు ప్రవీణ్ పగడాల గారి కొరకు మేమందరం కూడా ఇక్కడ కూడి అయా నీ కుమారుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. లోకాన్ని విడిచి వెళ్ళారయ్యా, వారి కుటుంబానికి ఆదరణ దయచేయండి, వారి బిడ్డలకు ఆదరణ దయచేయండి, వారు విడిచి వెళ్ళిన పరిచర్యలకి మీరు ఆదరణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, ఏమి జరిగిందో సమస్తముని విరిగిన దేవుడు, నీ బిడ్డలను ఎప్పుడు కూడా నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, నువ్వు న్యాయం చేసే దేవుడు అన్యాయస్తుడు కాదయ్యా. ప్రియ కుటుంబానికి మీరే న్యాయం జరిగించమని, అయ్యా మాకందరికి మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా ఇదిగో తండ్రి, మా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇదిగో తండ్రి నాయన, వారందరూ నాయన చక్కని పరిపాలన మా అందరి కొరకు అందించడానికి సహాయం చేయమని, ఈ దినము ఈ రాత్రి ఈ స్థలంలో కూడి ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని, ఈ లోకాన్ని విడిచినటువంటి నీ దాసులు ప్రవీణ్ పగడాల గారి యొక్క కుటుంబం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఆదరించి బలపరిచిన నామకు మహిమ తెచ్చుకోనమని యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థన చేయొచ్చున్నాము తండ్రి. అనేక మంది మనం చూస్తూ ఉన్నాము. మరి ప్రవీణ పగడాల గారి గురించి ఒకరంటారు, ఆ ప్రవీణ పగిలిందా అని సంకలు కొట్టుకుంటున్నారు ఒకరు, ఇంకొకరేమో మనమేమో గుండెలు కొట్టుకుంటున్నాం, వాళ్ళేమో సంకలు కొట్టుకుంటే మనం గుండెలు కొట్టుకుంటున్నాం. పరలోకమేమో చప్పట్లు కొడుతుంది. దేవుని స్తోత్రం. మంచి దైవ సేవకులు వచ్చారని పరలోకం మరి చప్పట్లు కొడుతూ ఉంది. ఈనాడు భారతీయులు ఒక దైవ సేవకుడు చనిపోతే ఒక రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ వచ్చి పలకరించడము కానీ, ఏమి వాదార్చడం కానీ ఏమి లేదు.
మన ఓట్లు కావాలి, మనకు కావలసిన వారికి ఓట్లు అందించాలి. కానీ మరి ఆ రాజకీయ నాయకులు మన అవసరం అక్కర్లేదు. దైవ సేవకులమైన మనము వంతుల వారము. కాబట్టి దైవం మనం ఒక నిర్ణయించుకోవాలి ఏంటంటే మన ఓట్లు కావాలి కానీ మనం అక్కర్లేదు. కాబట్టి మనం ఒక నిర్ణయించుకోవాలి. ఒక రాజకీయ నాయకుని పిలవాలంటే ఇక్కడ పిలవాల్సిన పని లేదు. ఎందుకు? ఒక పాస్టర్ గారు చనిపోతే ఒక రాజకీయ నాయకుడు వచ్చి పలకరించలేదు. ఒక స్వామీజీ చనిపోతే అనేక మంది వెళ్ళి పలకరించారు, అనేక మంది వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారు. ఒక పాస్టర్ గారు హత్య చేయబడి ఒక పాస్టర్ గారు ఆయన చనిపోతే ఏ ఒక రాజకీయ నాయకుడు కనబడలేదు. ఈనాడు మన ఓట్లు కావాలా? మన క్రైస్తవ ఓట్లు కావాలా? మరి ఏ నాయకుడైనా అడిగారా? ఏ నాయకుడు వచ్చి అడిగారా? ఎక్కడో అమెరికాలో ఉన్న అధ్యక్షులు ట్రంప్ గారు అడిగారు. క్రైస్తవులను వారిని చూడాలి, క్రైస్తవులు కావాలని అమెరికా దేశంలో ట్రంప్ గారు అడిగారు. ఈనాడు మనము కూడా మన దేశం గురించి ప్రార్థన చేస్తుంటే, మన భారతదేశం గురించి ప్రార్థన చేస్తుంటే, మన రాష్ట్రాల గురించి ప్రార్థన చేస్తుంటే, రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేస్తే ఏ రాజకీయ నాయకులను వచ్చి పలకరించాడా? నో నో నో. అలాంటి వాడు మనకు కావాలా? మనం ఆరాధించే దేవుడు మనకు కావాలి. బలో క్రీస్తు మహారాజుకే, బలో క్రీస్తు మహారాజుకే. మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభువా, నీ పిలుపునందుకొని హతసాక్షుల యొక్క జాబితాలో చేర్చబడిన మాకు మంచి మిత్రులు, దైవజనులు ప్రగడాల ప్రవీణ్ గారు విడిచిన కుటుంబం యొక్క ఆదరణ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబం ఎదుట ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, వారి యొక్క మరణము తెలుగు రాష్ట్రాలలో లక్షలాది క్రైస్తవుల యొక్క హృదయం ఎంతో వేదనతో ఉన్నది. ప్రతి ఒక్కొక్కరి యొక్క హృదయాలను మీరు ఆదరించండి నైనా, మీరు ఓదార్చండి. మా రాష్ట్ర ప్రభుత్వానికి మేలుకొల్పు దయచేయండి. రాజ్యానుసారము న్యాయము జరిగించడానికి సహాయము దయచేయమని, ప్రభుత్వాలను నడిపించుచున్న వారికి నీ కృపలు దయచేయమని, సకల క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా నీ కృప మరింత ప్రసాదించమని, రానున్న కాలములో ప్రభువా మేమందరము ఏకముగా ఐక్యముగా ఎదురాడుచున్న దుష్ట తంత్రాలను ఏ రీతిగా ఎదిరించాలో తగిన శక్తి, తగిన ఆత్మీయ నడిపింపు క్రైస్తవ సంఘాలకు, దైవజనులకు, విశ్వాసులకు, సకల ప్రజలకు మీరు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని ఈ సేవకుల ద్వారా ప్రకటించబడుచున్న నిన్ను కూర్చున్న సువార్త అనేక మంది విని ఆత్మీయమైన మేలు పొందటానికి కృప చూపించమని, అందరి యొక్క రక్షణ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మన ఆత్మల కాపరి పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహవాసము సన్నిధి, క్రీస్తు నామములో హతసాక్షిగా మార్చబడిన ప్రవీణ్ ప్రగడాల గారి ఆత్మకును, దుఃఖ సాగరములో ఉన్న తన భార్య బిడ్డకును, వారి విడిసి వెళ్ళిన సంఘ సేవలకును, వారు రక్షించుకున్న ఆత్మలకును, ఈ స్థలములో ఏకీభవించిన దైవ యాజక బృందములకును, సంఘములకును, ఈ ప్రాంత ప్రజలకును, ఈ ప్రాంతంలో మాకు సహకరించిన ఈ సాపుల వారికి ప్రభుని కృప తోడయుండి పనులన్నిటిలో చేయమిచ్చి మహిమ పొందును గాక. ఆమేన్. ఆమేన్. జోహార్ ప్రభువు. జోహార్ పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల. జోహార్. జోహార్ క్రీస్తు హతసాక్షులకు. జోహార్. జోహార్ క్రీస్తు హతసాక్షులకు. జోహార్. Justice. We want justice. We want justice. We